ఏయ్ అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మార్కెట్లో ఉన్న షాపులన్నీ రెవెన్యూవే. నెల నెల మాకు రావాల్సిన మామూళ్లు కరెక్ట్ గా ఇస్తే ఈ మార్కెట్లో షాపులు ఉంటాయి. మారియే వెళ్ళిపోయాడు, మీరెవరు మా దగ్గర వసూలు చేయడానికి? అంతే కదా, ఇవ్వడం అంతా కుదరదు. అర్జున్ సార్ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? కరెక్ట్ గానే చెప్పారా? అర్జున్ సార్ వస్తే ఏం జరుగుతుందో చూసావు కదా. రేయ్ ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడుగుతారా? రేయ్ మారి అనే పేరే ఇక నుంచి నా చెవులో పడకూడదు. ఇక మీద నేను చెప్పిందే ఇక్కడ వేదం. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ పోలీసుడు బ్యాడ్ రవి ఇద్దరు కలిసే చేశారు. మరి సార్ మీరు చెప్పారని మా వాళ్ళందరినీ పనికి పంపించాం. ఇప్పుడేదో కొత్తగా స్మగ్లింగ్ అంటున్నారు. అవును, నేను స్మగ్లింగ్ కోసమే తీసుకెళ్ళాను. నేను రవి కలిసే ఇదంతా చేస్తూ ఉన్నాం. స్మగ్లింగ్ అని పిలిస్తే మీరు వచ్చుండే వాళ్ళు కాదు కదా. కొత్తగా మొదలు పెట్టాం, కొంచెం సమస్య అయింది. అదిగాక రైడ్కి వచ్చారు. సార్ వాళ్ళు తెలియక ఈ పని చేశారని చెప్పి అందరినీ రిలీజ్ చేయించండి సార్. ఓయ్ బుద్ధుందా? అలా అయితే నేను ఎరుకుంటాను కదా. వెళ్ళండి వెళ్ళండి. సార్ సార్ మీరు మంచివారనే కదా మీకు నేను హెల్ప్ చేశాను. మీరు కూడా వీళ్ళ మాట విని ఎందుకు సార్ తప్పు చేస్తున్నారు? వీళ్ళ మాట వినా? అసలు ఈ ప్లాన్ అంతా నాదే. మారిని ఎందుకు అరెస్ట్ చేయించామో తెలుసా? ఆడి ప్లేసులోకి మేమిద్దరం వద్దామని. మారి పాత కేసుని మళ్ళీ తిరగదోడింది కూడా ఇందుకే. నీ సీన్ మారిని అరెస్ట్ చేసినప్పుడే అయిపోయింది. అనవసరంగా ప్రశ్నలు వేక బయలుదేరు. నో, ఇది నేను ఊరికే వదలను. ఏం చేస్తావే? ఏం చేస్తావు? సార్ మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఏ హనుమంతు, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాయి. సార్ ఏంటి అలా చూస్తున్నావు? పాపం సార్, ఏదో చేసి బయట తీసుకొద్దాం సార్. రేయ్ మూసుకొని చెప్పింది మాత్రం చెయ్యి. ఇక అందరూ బయలుదేరండి. నిన్ను వేలనని అరెస్ట్ చేయించి ఎర్రచందనాన్ని ఏరియాని సొంతం చేసుకోవాలన్నదే వాళ్ళ ప్లాన్. పావురాలు రేసు టోర్నమెంట్లన్నీ ఆ బర్డ్ రవి కంట్రోల్ పోయినాయి. మరి వాడి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. ఒక పద్ధతే లేదు. అన్నీ వాడికి అనుకూలంగా చేసుకుంటున్నాడు. సోగ్గాళ్లలో సగం మంది పందానికి రావడమే మానేశారు. నువ్వు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిన వెంటనే వేలన దగ్గర నుంచి కబురు వచ్చింది. మరి ఈ ఏరియాలో ఉండొద్దు, వెళ్ళిపోమ్మని చెప్పు, అదే మంచిదని చెప్పాడు. వెళ్ళిపోదాం. ఏంటి మరి అలా అన్నావు? మరి ఇంకేమనమంటావు? వేలన్నే వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఇక మనకు అక్కడ ఎవరున్నారు? మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు? వెళ్ళి పౌరాలను తీసుకొచ్చేయండి. వెళ్ళండి, బయలుదేరండి. సన్నాసి చెప్పింది విన్నావుగా. బండి తీసుకుని సామాను మొత్తం వేసుకొని రా. ఇక మేము ఆ ఏరియాకి రాము. ఏంటి సామాన్ అంతా ఎక్కిస్తున్నారు? తెలియదు. మధుమోహ త్వరగా తీసుకురా. అరే జాగ్రత్తగా ఎక్కి. ఏంటయ్యా? ఎక్కడికి వెళ్తున్నారు? మరి విడుదలయ్యాడా? ఆయన వచ్చాడా? చెప్పు. దుబ్బయ్యా, అందరం వెళ్తున్నాం. మళ్ళీ మీ ఏరియాకి రాము. సంతోషంగా ఉండండి. ఉన్నోళ్ళు వదిలిపెట్టి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉందా? మేము కూడా కష్టపడుతున్నామయ్యా. పడండి పడండి. ఆ పోలీసులు బాగా కాకపడుతున్నారుగా. మేము వెళ్ళి మా బతుకులు మేము బతుకుతాం. ఆ తర్వాత జనం అంతా మీ మీద ఉమ్మేస్తారు. ఇట్లా చూడండి రా, మూటలు కట్టుకొని మొత్తం బయలుదేరుతున్నారు. ఒరే సన్నాసి, మీ అన్న మారి ఇంకా రాలేదా? ఎట్టాగొస్తాడు? ఈ ఏరియా కొంచెం మొహం చూపించగలరా? ఏయ్ ఏదో పనులు చేసి వచ్చి ఎగరొద్దురా. అన్న పేరైతే అర్హత మీకు లేదు గానీ పోండ్రా పోండి. ఏ అర్హత కావాలరా? ఏ అర్హత కావాలరా నీకు? డోంగిరే వద్దు చెప్తానా. ఏరా కొట్టే తట్టుకుంటాడు. తట్టుకుంటాడు. మారి దగ్గర రోజు దెబ్బలు తింటావుగా, ఇవాళ మా దగ్గర తిను. ఇదిగో నేను కొడతాను, నువ్వు తింటావు. అరే వెళ్ళిపోతున్నాడు, వదిలేయండిరా. ఏంట్రా ముసలోడా? ఏంట్రా ఆయన మీద Kita
వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? వద్దు మరి వద్దు. రే గ్రూప్ లో డూప్ బాక్స్ బద్దలైందా? అందుకే నోరు జారొద్దు అంటారు. పో, వెళ్ళి ఆ పోలీసుడికి చెప్పు నేను ఇక్కడే ఉంటాను. ఈ ఏరియా వాడి కంట్రోల్లో ఉండొచ్చు, కానీ ఈ మారి ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోలే. వాడిని నేను మాత్రమే కొట్టాలరా. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నావు చీరేస్తాను. ఆగడరా, ఎక్కడికి వస్తున్నారు? మీ మొహాలు చూడటానికి మరి ఇక్కడికి వచ్చాడా? వెళ్ళండి వెళ్ళండి. మా మారితో మాట్లాడడానికి మేము వచ్చాం. ఏంటి చెప్తుంటే అర్థం కదా? ఇన్నాడ నువ్వు లేకపోవడం వల్ల మేము చాలా కష్టపడ్డాం మరి. ఆ పాపిష్టి పోలీసుడు మంచోడుగా నటించి మమ్మల్ని అందరినీ ముంచేశాడు. అంతేకాదు మరి మామూలు వేరే 3 రెట్లు పెంచేశాడు. అందువల్ల ఎవరు బతకలేకపోతున్నాం. చచ్చిపోండి. అవును మరి, ఇన్నాళ్ళు మేము ఏమవుతామని భయపడ్డాం. ఇప్పుడు మేము ధైర్యంగా ఉన్నాం. నువ్వు వచ్చేసావు కదా. ఎరా రే, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు టపాసులు కాల్చి పండగ చేసుకున్నారు కదరా మీరు. అందులో ఈ వాష్ బేసిన్ మొహమాడు మరీను. మీరే కదరా కావాలని వెళ్ళి ఆ పోలీసుడి చేతిలో ఇరుక్కున్నారు. అనుభవించండి. వెళ్ళండి వెళ్ళండి. మరి అదే మారని చెప్పాడుగా. బయలుదేరు.